మనము ఈరోజు చిన్న పిల్లల్లో ఆస్తమా ఉందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఏ సిమ్టమ్స్ ఉంటాయి చిన్నపిల్లలకి అని తెలుసుకుందాం. సో చిన్నపిల్లలకి మోర్ కామన్గా ఉండే సిమ్టమ్స్ వచ్చేసి కాఫ్, ఫ్రీక్వెంట్ కాఫ్, ఎస్పెషల్లీ వింటర్ క్లైమేట్లో నైట్ టైంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్రెత్లెస్నెస్, కొంచెం ఆయాసంగా ఉంటున్నారు, దాంతోపాటు వీజింగ్, పిల్లి కూతురులాగా సౌండ్స్ వస్తున్నాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా సీజన్ చేంజ్ అయినప్పుడు ఎక్కువగా ఉండి నార్మల్ ఎండాకాలంలో నార్మల్గా ఉండటము ప్లస్ నైట్ టైము ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండటము జరుగుతుంటే మీరు బ్రాంకియల్ ఆస్తమా ఉంది అని సస్పెక్ట్ చేయాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు పల్మనాలజిస్ట్ దగ్గర కానీ పీడియాట్రిషియన్ దగ్గర కానీ వెళ్ళి ఆ సిమ్టమ్స్ని కన్ఫర్మ్ చేయించుకొని టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయించుకొని మెడిసిన్స్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే బ్రాంకియల్ ఆస్తమా కనుక అన్ట్రీటెడ్గా ఉంటే అది లాంగ్ రన్లో చాలా డిఫికల్టీ అయ్యి ఎయిర్వే నారోయింగ్ లీడ్ చేసి ఎక్యూట్ ఎగ్జాసర్బేషన్ అంటే ఎక్యూట్ అటాక్స్కి, లంగ్ అటాక్స్కి దారితీసే అవకాశం ఉంటుంది.